వెల్కమ్ టు ఐఏసీఈ. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మనకి ఈరోజు ఏదైతే షిఫ్ట్ 2 ఉందో, సో షిఫ్ట్ 2లో ఉన్న మెమరీ బేస్డ్ క్వశ్చన్స్, సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఎవరైతే మాకు ఈ క్వశ్చన్స్ని కమెంట్స్ రూపంలో ఇచ్చారో, రామకృష్ణ కానీ, గాయత్రి కానీ, ఇంకా చాలామంది స్టూడెంట్స్, సో థ్యాంక్స్ ఫర్ హ్యూజ్ రెస్పాన్స్ అండ్ హ్యూజ్ సపోర్ట్. సో బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్ అని మేము ఫస్ట్ డే 1 నుంచి 28th నుంచి ఈ రోజు వరకు సో షిఫ్ట్ ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో, సో ఫస్ట్ ఫేజ్ని కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాం. సో ఎవరైతే సెకండ్ ఫేజ్కి వెళ్తున్నారో ఒక్కసారి ఈ వీడియోస్ని క్విక్ రివిజన్కి యూజ్ చేయండి. సో దానివల్ల మీకు పేపర్ ప్యాటర్న్ ఎలా ఉందో తెలుస్తుంది, సో ఏ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ ఇస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. సో ఎవరైతే సెకండ్ షిఫ్ట్ రాస్తున్నారో సో వాళ్ళకి ఒక ఐడియా, సో పేపర్ ఓరియంటేషన్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు ఎనాలిసిస్ కావాలి అనుకుంటే ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని చూడండి. సో నెక్స్ట్ మనకి సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో, సెకండ్ ఫేజ్ వచ్చేసి మనకి 16th నుంచి స్టార్ట్ కాబోతుంది. సో మేము వీడియోస్ అనేవి 17th మార్నింగ్ నుంచి అప్లోడ్ చేస్తాము. సో మీరు అది ఫాలో అవ్వచ్చు రెగ్యులర్గా. సో అట్లానే ఎవరికైతే మనకి ఈ షిఫ్ట్లో సంబంధించి క్వశ్చన్స్ కానీ అట్లాంటివి రిలేటెడ్ డౌట్స్ ఉన్నాయో, క్వశ్చన్స్ రిలేటెడ్, కాన్సెప్ట్ రిలేటెడ్, సో కింద కమెంట్ చేయండి. సో ఇఫ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సో ఏవైతే ఆ డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి చిప్కో మూమెంట్ ఈజ్ రిలేటెడ్ టు వాట్ అని అడిగారు. సో జనరల్గా మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి ఆపికో మూమెంట్ ఎప్పుడు అని అడగడం జరిగింది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి చిప్కో మూమెంట్ అని అడిగారు. సో చిప్కో మూమెంట్ అనేది దేనికి సంబంధించింది అంటే ప్రొటెక్టింగ్ ట్రీస్ అండ్ ఫారెస్ట్. సో ట్రీస్ అండ్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో మనకి ఉత్తరాఖండ్ ఏరియాలో, సో వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం వచ్చింది మనకి చిప్కో మూమెంట్గా చెప్పచ్చు. సో దీన్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే సుందర్ లాల్ బహుగున్. సో సుందర్ లాల్ బహుగున్ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో చిప్కో మూమెంట్ ఇది ఎన్విరాన్మెంట్లో ప్రొటెక్టింగ్ ఆఫ్ ట్రీస్ అండ్ ఫారెస్ట్, అడవుల్ని రక్షించడం అండ్ చెట్లను రక్షించడం కోసం స్టార్ట్ చేశారు. సో దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇంకొక మూమెంట్ ఇండియాలో ఏది స్టార్ట్ అయింది అంటే ఆపికో మూమెంట్. సో ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే మనకి కర్ణాటకలో. ఇది కూడా మనకి చెట్లను రక్షించడానికే స్టార్ట్ అయింది కర్ణాటకలో. సో అట్లానే మనకి ఉత్తరాఖండ్లోనే మనకి ఈ చిప్కో ఉద్యమంతో పాటు ఇంకొక ఉద్యమం కూడా స్టార్ట్ అయింది, అది తెహ్రీ డ్యామ్ రిజల్యూషన్. సో మనకి భారతదేశంలోని అతి ఎత్తైన డ్యామ్, హైయెస్ట్ డ్యామ్ మనకి గంగా రివర్ మీద కట్టారు ఉత్తరాఖండ్లో. సో దాన్ని తెహ్రీ డ్యామ్ అని పిలుస్తారు. సో ఈ తెహ్రీ డ్యామ్ గురించి చాలా గొడవలు, ఇష్యూస్ కూడా జరిగాయి. సో ఎందుకంటే జనరల్గా మనకి ఉత్తరాఖండ్ ఈ ఏరియాలో ఉంటుంది. సో ఉత్తరాఖండ్ తర్వాత ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్. సో ఈ ఏరియాలో డ్యామ్ కట్టడం వల్ల ఏంటంటే సో దెర్ ఈజ్ ఒక ఛాన్స్ ఉంది, మేబీ డ్యామ్ లీకేజ్ కానీ లేకపోతే ఎట్లాంటి ఫ్లడ్ యాక్సిడెంట్స్ కానీ సో ఇట్లాంటివి జరిగితే, సో వరదలు ఎక్కువ వచ్చినా, వర్షాలు ఎక్కువ వచ్చినా, సో డ్యామ్లో ఉన్న నీళ్ళని కిందకి వదలడం వల్ల ఉత్తరప్రదేశ్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, బీహార్ కానీ ఈ ఏరియాస్ ఎక్కువగా నష్టపోతాయి. చెట్లు, యానిమల్స్ ఇవన్నీ కూడా నష్టపోతాయి. కాబట్టి అప్పట్లో తెహ్రీ డ్యామ్ కన్స్ట్రక్షన్ ఏదైతే జరుగుతుందో సో దాని మీద కూడా ఇష్యూస్ అనేవి జరిగాయి. సో తెహ్రీ డ్యామ్ కాన్ఫ్లిక్ట్ అనేది ఎక్కడ జరిగింది అంటే ఉత్తరాఖండ్లో. సో మనకి టోటల్గా ఇక్కడ 3 మూమెంట్స్ గురించి డిస్కస్ చేసాం. సో అట్లానే ఇంకొక మూమెంట్ వచ్చేసి మనకి సైలెంట్ వ్యాలీ మూమెంట్ అంట. సో సైలెంట్ వ్యాలీ మూమెంట్ ఇది కూడా ఫారెస్ట్ గురించి, చెట్ల గురించే జరిగింది. సో ఈ సైలెంట్ వ్యాలీ ఉద్యమం అనేది ఎక్కడ జరిగింది అంటే కేరళలో. సో అట్లానే చెట్ల గురించి ఇంకొక ఉద్యమం మనకి రాజస్థాన్లో జరిగింది. సో దాని యొక్క పేరు వచ్చేసి మనకి బిష్నోయి మూమెంట్. సో అమృతాదేవి ఎవరైతే ఉన్నారో సో తను లీడర్గా మనకి బిష్నోయి మూమెంట్ ఎక్కడ జరిగింది అంటే రాజస్థాన్ ఏరియాలో జరిగింది. సో ఇలాంటివి. నెక్స్ట్ వచ్చేసి మనకి నర్మదా బచావో అంటున్నాం, నర్మదా ఆందోళన్. సో ఈ నర్మదా బచావోని స్టార్ట్ చేసింది ఎవరు అంటే మేధో పాట్కర్. సో తర్వాత మనకి భారతదేశంలోనే అతి ఫేమస్ రైటర్ అయిన అరుంధతి రాయ్, అమీర్ ఖాన్, సో ఇలాంటి వాళ్ళందరూ ఏ ఉద్యమానికి సపోర్ట్గా నిలిచారు అంటే మనకి సో నర్మదా బచావో ఆందోళన్కి సపోర్ట్గా నిలిచారని చెప్పచ్చు. సో అట్లానే మనకి జంగిల్ బచావో. సో జంగిల్ బచావో ఆందోళన్. సో జంగిల్ అంటే అడవి కదా, జంగిల్ బచావో ఆందోళన్. సో దీన్ని ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే జార్ఖండ్. జంగిల్ బచావో ఆందోళన్ స్టార్ట్ చేసింది జార్ఖండ్లో. సో ఆల్రెడీ మనకి చిప్కో అడిగారు అండ్ ఆపికో మూమెంట్ అడిగారు కాబట్టి నెక్స్ట్ సైలెంట్ వ్యాలీ కేరళ గుర్తుపెట్టుకోండి. జంగిల్ బచావో వచ్చేసి మనకి జార్ఖండ్లో జరిగింది, బిష్నోయి రాజస్థాన్లో జరిగింది, నర్మదా బచావో అనేది గుజరాత్ ఏరియా దగ్గర జరిగింది. సో నర్మదా బచావోకి ఇంపార్టెంట్ పర్సనే మనకి మేధో పాట్కర్. సో మేధో పాట్కర్ యొక్క నేమ్ని గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్, ఇన్ విచ్ ప్లేస్ డిడ్ జలియన్ వాలాబాగ్ మాస్కర్ టేక్ ప్లేస్? సో జలియన్ వాలాబాగ్ నరమేధం ఘటన ఏదైతే ఉందో సో అది ఏ ప్రదేశంలో జరిగింది అన్నారు. ఇది వరకు జలియన్ వాలాబాగ్ ఏ రాష్ట్రంలో జరిగింది, ఏ ఇయర్లో జరిగింది అన్నారు. సో జలియన్ వాలాబాగ్ ఎక్కడ జరిగింది అంటే 1919. సో దానికి వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి మనకి రౌలత్ యాక్ట్, రౌలత్ చట్టం ఏదైతే ఉందో అది ఏ సంవత్సరంలో వచ్చింది అని అడిగారు. 1919లోనే వచ్చింది. సో అలాంటి క్వశ్చన్స్ అడిగారు. ఇక్కడికి వచ్చేటప్పటికి పర్టికులర్గా ప్లేస్ని అడుగుతున్నారు. సో జలియన్ వాలాబాగ్ అనేది మనకి ఎక్కడ జరిగిందంటే అమృత్సర్. సో మనకి అమృత్సర్లో జరిగింది. అంటే ఇప్పటి వరకు ఇయర్స్ చూసాం. జలియన్ వాలాబాగ్ కానీ, స్వదేశీ మూవ్మెంట్ కానీ, లేకపోతే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, సహాయ నిరాకరణ ఉద్యమం కానీ, క్విట్ ఇండియా ఉద్యమం కానీ, లేకపోతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్మెంట్ అని అడగడం, ఇవన్నీ కూడా ఇయర్స్ జరుగుతున్నాయి. కాకపోతే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ప్లేసెస్ అడుగుతున్నారు. కాబట్టి ఇండియాలో ఇంకేం ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఇండియాని తీసుకుంటే కనుక మనకి ఇక్కడ వెస్ట్ బెంగాల్లో మనకి కలకత్తా అనేది ఇంపార్టెంట్. సో కలకత్తా అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో కలకత్తాలో సెకండ్ ఐఎన్సి సెక్షన్ జరిగింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెకండ్ సెక్షన్ వచ్చి కలకత్తాలో జరిగింది. సో దానికి అధ్యక్షత వహించింది ఎవరు అంటే సురేంద్రనాథ్ బెనర్జీ. సో సురేంద్రనాథ్ బెనర్జీ దీనికి అధ్యక్షత వహించడం జరిగింది కలకత్తా. సో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే కల్చరల్ సిటీ, క్యాపిటల్ సిటీ ఆఫ్ కల్చరల్ అని చెప్పి ఇండియాలో దేన్ని పిలుస్తారు అంటే కలకత్తాని. కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి దేన్ని పిలుస్తారు? సంస్కృతి పరంగా మనకి క్యాపిటల్ ఆఫ్ ఇండియా దేన్ని పిలుస్తారు అంటే కలకత్తా అని పిలుస్తారు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పోయమ్స్ కానీ, నెంబర్ ఆఫ్ పోయెట్స్ కానీ, నెంబర్ ఆఫ్ ఉద్యమాలు కానీ, అంటే చాలామంది ఇక్కడ మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ కావచ్చు, ఆనంద్ మోహన్ బోస్ కావచ్చు. సో వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళని చెప్పొచ్చు, బెంగాల్ ప్రాంతం నుంచి. సో ఇట్లాంటివి, లేకపోతే మనకి బెంగాల్ విభజన, సో అది కూడా ఇండియాలో ఇంపార్టెంట్ పార్ట్గా చెప్పొచ్చు. సో కలకత్తా అనే దాంట్లో ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. అట్లనే ఇండియాలో మొట్టమొదటి సుప్రీంకోర్టు, సో 1774లో సుప్రీంకోర్టుని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అంటే మనకి కలకత్తాలోనే ఎస్టాబ్లిష్ చేశారు. సో అట్లానే ఆర్బీఐ ఏదైతే ఉందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో దాని యొక్క మొట్టమొదటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ స్థాపించారు అంటే కలకత్తాలోనే. ఇది కలకత్తా గురించి. నెక్స్ట్ మనకి ఉత్తరప్రదేశ్కి వచ్చేటప్పటికి, ఉత్తరప్రదేశ్లో సో ఇది 2 ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయి హిస్టరీకి సంబంధించి. ఒకటి వచ్చేసి మనకి కకోరి మూమెంట్ అంటాం, కకోరి రాబరీ. సో ఇది కూడా నియర్ బై లక్నో ఏరియా దగ్గర జరిగింది ఉత్తరప్రదేశ్లో. రాష్ట్రం వచ్చేసి ఏది అంటే ఉత్తరప్రదేశ్ అని పెట్టచ్చు. సో అట్లానే మనకి గోరఖ్పూర్ దగ్గర జరిగింది ఏది అంటే చౌరా చౌరీ ఘటన. సో చౌరా చౌరీ నియర్ బై గోరఖ్పూర్ ఏరియా, సో ఉత్తరప్రదేశ్లో. కకోరి రైల్ రాబరీ ఏదైతే ఉందో సో అది కూడా మనకి ఉత్తరప్రదేశ్లోనే జరిగింది. అట్లనే వెస్ట్ బెంగాల్ దగ్గర ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్ వచ్చేసి మనకి బరక్పూర్. బరక్పూర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే 1857 తిరుగుబాటులో వన్ ఆఫ్ ద మెయిన్ ప్లేస్గా దేన్ని చెప్పచ్చు అంటే బరక్పూర్ని చెప్పచ్చు. బరక్పూర్ సైనిక విభాగంలో మంగల్ పాండే ఎవరైతే ఉన్నారో సో ఆయన మొట్టమొదటి తిరుగుబాటు వల్లే సో మనకి ఇండియాలో సైనిక విప్లవం, సైనిక తిరుగుబాటు ఏదైతే ఉందో సో దానికి నాంది అనేది మంగల్ పాండే వేశారని చెప్పచ్చు. సో అది కూడా బరక్పూర్ రెజిమెంట్ నుంచి. సో బరక్పూర్ కానీ, కలకత్తా కానీ, చౌరా చౌరీ ఏరియా గోరఖ్పూర్ దగ్గర, కకోరి ఉత్తరప్రదేశ్. సో అట్లానే మనకి ఈ ఏరియాకి వచ్చేటప్పటికి బీహార్ అంటాం. సో బీహార్లో ఇంపార్టెంట్ ప్లేస్ వచ్చేసి మనకి చాంపారణ్. సో చంపారణ్ అని కూడా పిలవచ్చు. సో చాంపారణ్ సత్యాగ్రహ, గాంధీ ఇండియాలో ఒకానొక ఇంపార్టెంట్ ప్లేస్ రావడానికి ఇండియన్ హిస్టరీలో చాంపారణ్ సత్యాగ్రహ అనేది కూడా ఒక కారణం. దీన్ని మనం నీలిమందు విప్లవం అని కూడా పిలవచ్చు, ఇండిగో రివల్యూషన్. సో గాంధీ ఇండిగో రివల్యూషన్ లేదా నీలిమందు విప్లవం ఎక్కడ చేపట్టారు అంటే మనకి చాంపారణ్లో చేపట్టారని చెప్పొచ్చు. సో ఈ సంఘటనలోనే మనకి ఇండియాలో ఒకానొక డ్రామాని కూడా రచించారు. సో దాని పేరు వచ్చేసి మనకి నీల్ దర్పణ్. సో ఇలాంటివి. సో ఫస్ట్ పప్పెట్ షో అంటాం, తోలు బొమ్మలాట అంటాం. ఇది వరకు మనకు అదే ఉండేది. సో ఆ తోలు బొమ్మలాట ద్వారా ఈ ఇండిగో రెవల్యూషన్ గురించి చాటి చెప్పడానికి రాసిన నాటిక ఏదైతే ఉందో అది నీలి దర్పణ్. సో చాంపారణ్ సత్యాగ్రహ అనేది బీహార్లో జరిగింది. ఈ ఏరియాని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇటు వచ్చేటప్పటికి మనకి ముంబై. సో ముంబైలో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి సో ఐఎన్సి యొక్క మొట్టమొదటి సమావేశం, సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క మొట్టమొదటి సమావేశం జరిగింది 1885లో. ఎక్కడ అంటే మనకి ముంబైలోనే చెప్పొచ్చు. సో దీనికి మెయిన్ పర్సన్ ఎవరు అంటే విమేష్ చంద్ర బెనర్జీ. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అని చెప్పొచ్చు. అటు సురేంద్రనాథ్ బెనర్జీ కలకత్తాలో ఐఎన్సీ సెక్షన్ కానీ, ఇటు విమేష్ చంద్ర బెనర్జీ ముంబైలో ఐఎన్సీ సెక్షన్స్ కానీ, లేకపోతే బరక్పూర్, చాంపారణ్, చౌరా చౌరీ అండ్ ఏ ప్లేసెస్ అయితే ఉన్నాయో సో ఆల్రెడీ ఇక్కడ ఉన్న పంజాబ్లో అమృత్సర్ని అడిగారు కాబట్టి నెక్స్ట్ మేబీ ఈ ప్లేసెస్లో ఏదో ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసి అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి.
నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ పవర్. సో పవర్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి అని అడిగారు. ఇది ఫిజిక్స్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి మనకి వాట్. నెక్స్ట్ వచ్చేసి హూ ఈజ్ నోన్ యాజ్ ద ఇండియన్ నెపోలియన్. సో ఇండియన్ నెపోలియన్ అని చెప్పి ఎవరిని పిలుస్తారు అని అడుగుతున్నారు. సముద్రగుప్త. సో సముద్రగుప్తుని ఇండియన్ నెపోలియన్ అని పిలుస్తారు. యాక్చువల్గా ఇది మనకి గుప్తా డైనాసిటీకి సంబంధించిన క్వశ్చన్. సో గుప్తా డైనాసిటీని ఎవరు స్థాపించారు అని అడుగుతారు. శ్రీగుప్త. సో గుప్తా డైనాసిటీని స్థాపించింది శ్రీగుప్త. సో తర్వాత వచ్చింది ఎవరు అంటే మనకి చంద్రగుప్త 1. సో చంద్రగుప్త 1 తర్వాత వచ్చింది ఎవరు అంటే మనకి చంద్రగుప్త 2. చంద్రగుప్త 1 తర్వాత వచ్చింది సముద్రగుప్త. సో సముద్రగుప్త తర్వాత వచ్చింది చంద్రగుప్త 2. వీళ్ళ ముగ్గురు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. గుప్తా డైనాసిటీలో ఇంపార్టెంట్ పర్సన్ వచ్చి శ్రీగుప్త. సో శ్రీగుప్తుని తర్వాత గుప్తా డైనాసిటీలో అంత ఎక్కువ పేరున్నది అండ్ అసలు గుప్తా డైనాసిటీని రియల్గా ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అంటే చంద్రగుప్త 1. సో ఈయన తర్వాత మోస్ట్ పవర్ఫుల్ కింగ్గా ఎవరిని చెప్తారు అంటే సముద్రగుప్తుడు. సో సముద్రగుప్తుని తర్వాత ఇంకొక పవర్ఫుల్ కింగ్గా ఎవరిని చెప్తారంటే చంద్రగుప్త 2ని చెప్తారు. సో భారతదేశంలో ఎక్కువగా అశ్వమేధ యాగాలు చేసిన రాజుగా ఎవరున్నారంటే మనకి సముద్రగుప్తుడే. ఇండియాలో నెంబర్ ఆఫ్ టైమ్స్ అశ్వమేధ యాగాలు చేసింది సముద్రగుప్తుడు. సో నెక్స్ట్ వచ్చేసి సముద్రగుప్తుని గురించి మనకి ఏ శాసనం చెప్తుందంటే అలహాబాద్లో ఉన్న శాసనం. సో అలహాబాద్లో ఉన్న శాసనం పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో సో అది మనకి సముద్రగుప్తుని గురించి చెప్తుందని చెప్పొచ్చు. సో ఎవరిని సాకారి అని పిలుస్తారు అని అడుగుతారు. సో ఎవరిని సాకారి అని పిలుస్తారు అంటే మనకి చంద్రగుప్త 2ని సాకారి అని పిలుస్తారు. సకులని హరించిన వాడు కాబట్టి సో ఈయనని సాకారి అని పిలుస్తారు. సో అట్లానే ఎవరు నలంద యూనివర్సిటీ కట్టించారో అని అడుగుతారు. కుమారగుప్త. సో కుమారగుప్త ఎవరైతే ఉన్నారో సో ఆయన టైంలో నలంద యూనివర్సిటీ బీహార్లో కట్టించడం జరిగింది. సో ఎవరి టైంలో హున్స్ దాడి జరిగింది అని అడుగుతారు. సో హున్స్ ట్రైబ్స్ యొక్క దాడి ఏ గుప్త రాజు కాలంలో జరిగింది అని అడుగుతారు. స్కందగుప్త. అట్లానే మనకి నవరత్నాలు అంటారు. సో నవరత్నాస్ ఎవరి టైంలో ఉన్నారో అని అడుగుతారు. సో నవరత్నాస్ ఎవరి టైంలో ఉన్నారంటే చంద్రగుప్త 2. నవరత్నాస్ 9 gems అంటాం కదా. సో నవరత్నాస్ ఎవరి టైంలో ఉన్నారంటే చంద్రగుప్త 2. ఆల్రెడీ ఒక క్వశ్చన్ అడిగి ఉన్నారు. కాళిదాసు ఎవరి కాలంలో ఉన్నారు లేదా ఎవరి ఆస్థానంలో ఉన్నారు అని అడిగారు. సో కాళిదాసు ఎవరి ఆస్థానంలో ఉన్నారంటే చంద్రగుప్త 2. సో చంద్రగుప్త 2 యొక్క నవరత్నాల్లో కాళిదాసు ఒకళ్ళుగా చెప్పొచ్చు. సో ఇవి గుప్తుల గురించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. మేబీ ఆల్రెడీ సముద్రగుప్త అడిగారు, అశోకుడి గురించి అడిగారు. సో ఇంకా మిగిలింది ఎవరంటే మనకి హర్షవర్ధన. సో హర్షవర్ధన ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పవర్ఫుల్ కింగ్. సో హర్షవర్ధనుడు ఏ డైనాసిటీకి చెందుతాడు, ఏ రాజ్యానికి చెందుతాడు అని అడుగుతాడు. సో ఆ క్వశ్చన్ కూడా గుర్తుపెట్టుకోండి. పుష్యభుతి. సో పుష్యభుతి డైనాసిటీ ఏదైతే ఉందో సో లేదా వర్ధన డైనాసిటీ సో దానికి చెందిన వ్యక్తి హర్షవర్ధనుడు. సో అట్లానే హర్షవర్ధనుడికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో సో ఆయన ఫస్ట్ ఏ మతాన్ని ఉన్నాడు, తర్వాత బౌద్ధ మతాన్ని ఎప్పుడు స్వీకరించారు, సో ఇట్లాంటివి ఎప్పుడు ఫాలో అయ్యారు, సో హర్ష చరిత ఏదైతే ఉందో సో హర్ష చరిత రాసింది ఎవరు, సో ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకోండి. సో ద నెక్స్ట్ వన్ ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి మనకి హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ అ మెంబర్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మనకి రాజ్యాంగాన్ని రాయడానికి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ సో రాజ్యాంగ అసెంబ్లీ ఏదైతే ఉందో సో అదేం చేసింది అంటే సో రాజ్యాంగం రాయడం కోసం కొన్ని కమిటీస్ని వేసింది. సో కాన్స్టిట్యూషన్లో అసెంబ్లీలో ఉన్న పీపుల్ అందరినీ కూడా కొన్ని గ్రూప్స్గా డివైడ్ చేసి టోటల్గా ఎన్ని కమిటీస్ వేసింది అంటే మనకి 22 కమిటీస్ 22 కమిటీస్ వేసింది. దీంట్లో మేజర్ కమిటీస్ ఉన్నాయి, మైనర్ కమిటీస్ ఉన్నాయి, ఇట్లా మాట్లాడతాం. సో 22 మేజర్ కమిటీస్
కమిటీస్లో అతి ఇంపార్టెంట్ అయిన కమిటీ ఏది అంటే ముసాయిదా కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీ. సో ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు అంటే మనకి 7 ఉంటారు. సో 7 members ఆర్ దేర్ ఇన్ దట్ డ్రాఫ్టింగ్ కమిటీ. సో డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా ఉన్నది ఎవరు అంటే సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకి డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా ఉన్నారు. అట్లే మనకి కేఎం మున్షి కానీ, కృష్ణస్వామి అయ్యర్ కానీ, అల్లాడి కృష్ణమాచార్య కానీ, సో ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరూ కూడా డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యులు. సో అయితే ఇక్కడ ఏమి ఇచ్చారంటే 4 పేర్లు ఇచ్చి డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యుని కానిది ఎవరు అని అడిగారు. సో డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యులు కానిది ఎవరు అంటే మహాత్మా గాంధీ. సో మహాత్మా గాంధీ ఈజ్ నాట్ అ మెంబర్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి అవుతుంది. సో అట్లని ఇంకేం అడగచ్చు అంటే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా వర్క్ చేసింది ఎవరు అని అడుగుతారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అట్లనే స్టీరింగ్ కమిటీ అధ్యక్షులు ఎవరు, మనకి స్టీరింగ్ కమిటీ ఏదైతే ఉందో సో దానికి చైర్మన్ ఎవరు అని అడుగుతారు, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. అట్లానే మనకి యూనియన్ పవర్ అంటాం. సో యూనియన్ పవర్ కమిటీ అధ్యక్షుడు ఎవరు, జవహర్లాల్ నెహ్రూ. సో జవహర్లాల్ నెహ్రూ యూనియన్ పవర్ కమిటీ అధ్యక్షుడు. సో అట్లనే స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు వచ్చేసి మనకి బాబు రాజేంద్ర ప్రసాద్. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. లేదా ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ దీనికి సంబంధించి అడుగుతారంటే కాన్స్టిట్యూషన్కి వచ్చేటప్పటికి అసలు మనకి కాన్స్టిట్యూషన్లో అంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏదైతే జరిగిందో సో దాంట్లో ఫస్ట్ ఇన్ టర్మ్ చైర్మన్గా ఉన్నది ఎవరు. సో రాజ్యాంగంలో ఇన్ టర్మ్ చైర్మన్గా అంటే తాత్కాలిక చైర్మన్గా పనిచేసింది ఎవరు అంటే డాక్టర్ సచ్చిదానంద సిన్హా. సచ్చిదానంద సిన్హా ఆల్రెడీ మీకు తెలిసిందే, ఒక్కసారి రిపీట్ చేస్తున్నా, సచ్చిదానంద సిన్హా. సో తర్వాత ఎవరిని మొత్తం అందరూ కలిసి ఎవరిని కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ చైర్మన్గా ఎన్నుకున్నారు అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. సో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ని చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అసలు ఈ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, రాజ్యాంగం ఏదైతే ఉందో సో దానిని రాయడానికి మనకి ఎంత కాలం పట్టింది, సో ఎంత టైం తీసుకున్నారో అని అడుగుతారు. సో మొత్తం మన రాజ్యాంగాన్ని రాయడానికి పట్టిన టైం ఎంత అంటే 2 years 11 months 18 days. సో మనకి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పెట్టింది రాజ్యాంగాన్ని రాయడానికి. సో దీన్ని రాసింది ఎవరు అని అడుగుతారు. సో దీన్ని రాసింది ఎవరు అంటే ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయ్జాద్. సో ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయ్జాద్ ఎవరైతే ఉన్నారో సో ఆయన హిందీ అండ్ ఇంగ్లీష్లో కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ఏదైతే ఉందో భారత రాజ్యాంగం సో దానిని ఇంతకాలంలో కంప్లీట్ చేశారు. సో అట్లానే మనకి కాన్స్టిట్యూషన్ అదే ఏదైతే మనకి ఉందో రాజ్యాంగం ఉందో సో రాజ్యాంగాన్ని కంప్లీట్గా డిజైన్ చేసింది ఎవరు అని అడుగుతారు. సో డిజైన్ చేసింది ఎవరు అంటే నందాలాల్ బోస్. నందాలాల్ బోస్. యాక్చువల్గా 2 వ్యక్తులు దీనిని డిజైన్ చేయడం జరిగింది. సో ఒక పర్సన్ వచ్చేసి మనకి నందాలాల్ బోస్గా చెప్పొచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. లేదా మనకి కాన్స్టిట్యూషన్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారని అడుగుతారు. కాన్స్టిట్యూషన్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే 26th November. సో 26th November మనం కాన్స్టిట్యూషన్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. సో అట్లనే కామన్వెల్త్ కంట్రీస్ అంటాం. సో కామన్వెల్త్ కంట్రీస్ అంటే బ్రిటిష్తో ఏవైతే పరిపాలించబడి తర్వాత స్వతంత్రాన్ని పొందుతాయో సో అవి తమ ఐడియాస్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, ఒకనొకటి ఎకనామికల్గా హెల్ప్ చేసుకోవడానికి, జియోగ్రఫికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి కామన్వెల్త్ అనే దాన్ని స్థాపించాయి. సో ఆ కామన్వెల్త్ కంట్రీస్లో ఇండియా తన మెంబర్షిప్ని ఎప్పుడు రెక్టిఫై చేసుకుంది అని అడుగుతారు. సో ఇండియా తన మెంబర్షిప్ని ఎప్పుడు రెక్టిఫై చేసుకుంది అంటే 1949 1949 ఇండియా కామన్వెల్త్ దేశాలలో తన యొక్క మెంబర్షిప్ని ఎప్పుడు సభ్యత్వాన్ని ఎప్పుడు రెక్టిఫై చేసుకుంది అంటే 1949లో రెక్టిఫై చేసుకుంది. సో మనకి ప్రపంచంలోనే అతి లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్ ఏది అంటే సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో లేకపోతే యుఎస్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాంట్లో 7 articles మాత్రమే ఉంటాయి. సో ఇలాంటి క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏది లెంతియెస్ట్ కాన్స్టిట్యూషను, ఏది స్మాలెస్ట్ కాన్స్టిట్యూషను, సో పర్టికులర్గా మన ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో అవి ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం, లేకపోతే మనకి ప్రెసిడెంట్ ఎలక్షన్ భారత రాష్ట్రపతి ఎలక్షన్ ఏదైతే ఉందో మనం ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. లేకపోతే భారతదేశ రాజ్యాంగం అతుకుల పడిపోయిన రాజ్యాంగం అని చెప్పి ఎవరు పిలిచారు. ఒకటి సోర్సెస్ చూసుకోండి ఏ కంట్రీస్ నుంచి తెచ్చారు అని చెప్పి. 2 మన రాజ్యాంగాన్ని కొంతమంది కమెంట్ చేయడం జరిగింది, అతుకులు పడిపోయిన రాజ్యాంగం అని, పవర్ఫుల్ రాజ్యాంగం అని. సో ఇలాంటి పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి చూసుకోవడం వల్ల టఫెస్ట్ లేదా హార్డ్ పేపర్ వచ్చినప్పుడు మీకు చాలా ఈజీ అవుతుంది. సో అవి ఆన్సర్ చేయగలరు అండ్ ఇవి కూడా ఆన్సర్ చేయగలరు. సో ద నెక్స్ట్ వచ్చేసి మనకి యుఎన్డిపి యొక్క ఫుల్ ఫామ్ అడిగారు. సో యుఎన్డిపి యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో యుఎన్డిపి అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్
ఏటీపీ ఇది బయాలజీ రిలేటెడ్. సో ఏటీపీ యొక్క ఫుల్ ఫామ్ అడిగారు, ఎడినోసిన్ ట్రయోఫాస్ఫేట్. సో ఎడినోసిన్ ట్రయోఫాస్ఫేట్ అనేది మనకి ఏటీపీ యొక్క ఫుల్ ఫామ్గా చెప్పచ్చు. సో ద నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ ఆపరేటింగ్ న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు. సో టోటల్గా మనకు ఉన్నాయి 22. సో జనరల్గా నేను ఆల్రెడీ చెప్పాను, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉందో సో దాని గురించి అడిగారు. ఓల్డెస్ట్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ ఇన్ ఇండియా ఏది అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి బార్క్. సో నెక్స్ట్ ఇంకొక షిఫ్ట్లో ఏమి అడిగారంటే బార్క్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది ప్రస్తుతం, న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది ప్రస్తుతం అని అడిగారు. ముంబైలో ఉంది. ఇదొక క్వశ్చన్ అడిగారు. సో అట్లనే ఆల్రెడీ ఇది రిపీటెడ్ క్వశ్చన్ అండి, న్యూక్లియర్ రియాక్టర్స్ ఇండియాలో ఎన్ని ఉన్నాయని అడిగారు. సో అట్లనే మనకి తారాపూర్ న్యూక్లియర్ రియాక్టర్ ఏదైతే ఉందో, లేకపోతే మనకి కుడాన్కులం ఏదైతే ఉందో దాని గురించి, సో కల్పాకం ఏదైతే ఉందో దాని గురించి, పర్టిక్యులర్ ప్లేసెస్ గురించి కూడా అడగడం జరిగింది. సో ఒకసారి ఆ ప్లేసెస్ని చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వెన్ వాజ్ పూర్ణ స్వరాజ్ రిజల్యూషన్ ప్రొక్లైమ్డ్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా షిఫ్ట్ 1లో ఏమడిగారు అంటే 1929 ఐఎన్సీకి సంబంధించి అడిగారు. 1929 ఐఎన్సీ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ మీద షిఫ్ట్ 1లో షిఫ్ట్ 2లో కూడా క్వశ్చన్స్ వచ్చాయి. ఎలా అంటే సో షిఫ్ట్ 1లో వచ్చేసి మనకి 1929 ఐఎన్సీ ఏదైతే ఉందో సో దీన్ని కండక్ట్ చేసింది ఎవరు అంటే మనకి దీనికి అధ్యక్షత వహించింది జవహర్లాల్ నెహ్రూ. సో ఎక్కడ వహించారు అంటే లాహోర్లో. సో లాహోర్లో ఆయన ఏం డిక్లేర్ చేశారు అంటే సో 1930 జాన్ 26 కల్లా సో ఇండియాకి పూర్ణ స్వరాజ్ రావాలి, ఫుల్ ఇండిపెండెన్స్ రావాలి అని చెప్పి డిక్లేర్ చేసుకున్నారు. సో ఎక్కడ ఈ తీర్మానం జరిగింది అంటే లాహోర్లో జరిగింది. అందుకని పూర్ణ స్వరాజ్ రిజల్యూషన్ ఎప్పటికి ప్రతిపాదించబడింది అంటే 26 జాన్ 1930కి ప్రతిపాదించబడింది. కానీ ఎక్కడ ప్రతిపాదించబడింది, ఏ ఐఎన్సీ సెక్షన్లో ప్రతిపాదించబడింది అంటే 1929. ఈ రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఎప్పుడు అసలు ప్రపోజ్ చేశారు అంటే 1929 అని పెట్టండి. సో ఎప్పటికీ అని అడిగితే 1930 26 జనవరి. అందుకనే మనం ఏదైతే రిపబ్లిక్ డే ఉందో సో జాన్ 26 రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్గా, ఒకనొక రీజన్గా సో ఈ పూర్ణ స్వరాజ్ కాన్సెప్ట్ని కూడా చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి అయోడిన్ రిలేటెడ్ క్వశ్చన్ వచ్చింది. యాక్చువల్గా అయోడిన్ రిలేటెడ్ అని చెప్పారు కానీ సో అది టెక్నికల్గా దాని తర్వాత ఏంటి కాన్సెప్ట్ ఏంటి అనేది మేము ఆ క్వశ్చన్ కలెక్ట్ చేయలేకపోయాం. సో అయోడిన్కి సంబంధించి ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో ఒకసారి ఆ కాన్సెప్ట్ చూసుకోండి. కెమికల్ ఫార్ములాస్ కావచ్చు, కెమికల్ రియాక్షన్స్ కావచ్చు, సో ఇలాంటివి. మనకి ఐసోటోప్స్ కూడా ఉంటాయి. అయోడిన్ 131 అనేది దేనికి యూజ్ చేస్తారో అని అడుగుతారు. సో గాయిటర్ వ్యాధి ఏదైతే వస్తుందో గాయిటర్ వ్యాధి నివారణకి యూజ్ చేసేది మనకి సో అయోడిన్ 131 అనే ఐసోటోప్ని యూజ్ చేస్తాం. సో దాని రిలేటెడ్ ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి హూ ఓన్ ద ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2019 ఇన్ బ్యాంకాక్. సో 2019లో ఏదైతే మనకి ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ జరిగిందో సో దాని విన్నర్ ఎవరు అని అడుగుతున్నారు. సో దాన్ని గెలుచుకుంది ఎవరంటే మనకి అమిత్ పంఘల్. సో అమిత్ పంఘల్ ఎవరైతే ఉన్నారో సో ఆమె 2019 ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ని గెలుచుకున్నారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సేమ్ కాన్సెప్ట్ మీదే షిఫ్ట్ 1 షిఫ్ట్ 2లో అడిగారు. సో 2020 ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతుంది అని చెప్పి షిఫ్ట్ 1లో అడిగారు. సో 2019 విన్నర్ ఎవరు అని చెప్పి అడిగారు. కాన్సెప్ట్ అనేది రిలేటెడ్గా అడగడం చూసాం షిఫ్ట్ 1 షిఫ్ట్ 2లో, బట్ డిఫరెంట్ ప్యాటర్న్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి హూ రోట్ హుమయూన్ నామా. హుమయూన్ నామా అనేది రాసింది ఎవరు అని అడుగుతున్నారు. హుమయూన్ నామా రాసింది గుల్బదాన్ బేగం. సో దీనికి రిలేటెడ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా మనకి బాబర్ నామా అంటాం. సో బాబర్ నామా ఇది ఆటోబయోగ్రఫీ. తుజ్కి ఈ బాబరీ అంటాం. తుజ్కి ఈ బాబరీని రాసింది బాబరే, అది బాబర్ ఆటోబయోగ్రఫీ. సో దానిని మనకి పర్షియన్ లాంగ్వేజ్లోకి తుజ్కి ఈ బాబరీ అనే దానిని పర్షియన్ లాంగ్వేజ్లోకి బాబర్ నామాగా ట్రాన్స్లేట్ చేసిన పర్సన్ ఎవరు అని అడుగుతారు. అబ్దుల్ రహీం.
అబ్దుల్ రహీం. సో ఈయన పర్షియన్ లాంగ్వేజ్లోకి బాబర్ నామాగా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి హుమయూన్ నామా అనే దాన్ని రాసింది ఎవరు అంటే మనకి గుల్ బదాన్ బేగం రాయడం జరిగింది. సో ఇలాంటివి. సో అబుల్ ఫజల్ ఎవరైతే ఉన్నారో, అబుల్ ఫజల్, సో ఈయన అక్బర్ నామాని రాయడం జరిగింది. సో ఇట్లా ఇంపార్టెంట్ ఏదైతే ఉన్నాయో మొఘల్స్ ఎవరైతే ఉన్నారో సో ఆ రైటర్కి సంబంధించి కూడా ఒకసారి క్వశ్చన్స్ చూసుకోండి. ఎవరైతే సెకండ్ షిఫ్ట్కి వెళ్తున్నారో మేబీ ఆల్రెడీ సో మనకి ఈ కాన్సెప్ట్ రిలేటెడ్ మేబీ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. 16th 17th సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో సో మేబీ అక్కడ ఈ కాన్సెప్ట్ రిలేటెడ్ అడగచ్చు మనకి. లేకపోతే అబుల్ ఫజల్ ఎవరి ఆస్థానంలో ఉండేవాళ్ళు, సో ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. లేదా అబ్దుల్ రహీం బాబర్ నామాని ఏ భాషలోకి తర్జుమా చేశారు, ఏ భాషలోకి ట్రాన్స్లేట్ చేశారు, సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి ఎక్కువగా చూసుకోండి. సో ద నెక్స్ట్ వన్, హౌ మెనీ బ్యాంక్స్ ఆర్ నేషనలైజ్డ్ ఇన్ 1969? సో 1969వ సంవత్సరంలో ఎన్ని బ్యాంకులు జాతీయం చేయబడ్డాయి అని అడిగారు. సో మనకి 1969లో టోటల్గా 14 బ్యాంక్స్ అనేవి నేషనలైజ్ చేయబడ్డాయి. సో మొత్తం ఈ ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో ఫేజ్ 1లో, సో ఫేజ్ 1లో కంప్లీట్గా మనకి బ్యాంకింగ్కి సంబంధించి ఒకటి ఆర్బీఐ గురించి అడిగారు. సో ఆర్బీఐలో ఎస్టాబ్లిష్మెంట్స్ గురించి మాత్రమే అడిగారు. సో ఒకటి ఇయర్స్ అడిగారు, 1934 ఆర్బీఐ యాక్ట్, 1935 ఎస్టాబ్లిష్మెంట్, ఇంకొకటి వచ్చేసి ఎస్ఎల్ఆర్ స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో. ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి అని అడిగారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి డిమానిటైజేషన్ ఎన్నిసార్లు జరిగింది అని అడిగారు. డిమానిటైజేషన్ అనేది ఎన్నిసార్లు జరిగింది అని అడిగారు. సో ఇంకొక క్వశ్చన్ ఏమడిగారంటే మనకి బ్యాంకింగ్ రిలేటెడ్, సో ఇంపీరియల్ బ్యాంక్. సో ఇంపీరియల్ బ్యాంక్ ఏదైతే ఉందో సో దీనిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఏ సంవత్సరంలో మార్చారో అని అడిగారు. 1955. సో 1955లో ఇంపీరియల్ బ్యాంక్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది. బ్యాంకింగ్ రిలేటెడ్లో మోస్ట్లీ ఎక్కువసార్లు రిపీట్ అయినవి ఈ క్వశ్చన్స్. సో ఫైనల్గా ఈ షిఫ్ట్లో మాత్రం ఎన్ని బ్యాంక్స్ జాతీయం చేయబడ్డాయని అడిగారు. 14 బ్యాంక్స్. సో ద నెక్స్ట్ వన్, 2018 ఫుట్బాల్ వరల్డ్ కప్ విన్నర్. సో 2018 ఫుట్బాల్ ప్రపంచ కప్ విజేత ఎవరు అని అడిగారు. సో ఎవరు అంటే మనకి ఏ కంట్రీకి వచ్చింది అంటే ఫ్రాన్స్కి వచ్చింది. సో 2018లో సో విన్నర్గా ఎవరు ఉన్నారంటే ఫ్రాన్స్. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఫుల్ ఫామ్ JNNURM. సో దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగారు. సో జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రినవబుల్ మిషన్. సో జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవబుల్ మిషన్ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్గా చెప్పచ్చు. సో ఏదైతే మనకి జాతీయ పట్టణ పునరుద్ధరణ మిషన్, సో అర్బన్ సిటీస్ ఏవైతే ఉంటాయో సో దాని ఓరియంటెడ్గా ఉన్నదే సో మనకి ఈ JNNURM అని చెప్పచ్చు. అట్లానే మనకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అంటాం. సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. సో దీన్ని కూడా ఒకసారి చూసుకోండి. ఆల్రెడీ ఇది అడిగారు కాబట్టి మేబీ నెక్స్ట్ టైం ఇలాంటివి కూడా అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ASCII. సో ASCII యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగారు. సో మనకు ఆన్సర్ వచ్చేసి అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. సో అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అనేది సో మనకి ASCII యొక్క మెయిన్ ఫామ్గా చెప్పచ్చు. నెక్స్ట్, హింద్ స్వరాజ్ అనే బుక్ని రాసింది ఎవరు అని అడుగుతున్నారు. హింద్ స్వరాజ్ అనే పుస్తకాన్ని రాసింది మనకి మహాత్మా గాంధీ. సో మహాత్మా గాంధీ హింద్ స్వరాజ్ అనే పుస్తకాన్ని రచించారు. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఈస్ ద లార్జెస్ట్ బాక్సైట్ ప్రొడ్యూసర్ స్టేట్ ఇన్ ఇండియా. సో ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసాం. మేబీ ఐరన్ అడగచ్చు, కాపర్ అడగచ్చు, లేకపోతే సిల్వర్ అడగచ్చు అని చెప్పి నిన్న డిస్కస్ చేసాం మనం. సో మళ్ళీ నిన్న క్వశ్చన్ అంటే నిన్న ప్రీవియస్ షిఫ్ట్లో క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది. సో వాట్ ఈస్ ద లార్జెస్ట్ బాక్సైట్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా. సో ఆన్సర్ వచ్చేసి ఒడిస్సా. సో క్వశ్చన్స్ మేబీ 1 or 2 లేదా అంతకు మించి రిపీట్ అవుతున్నాయి అని మనం క్రాస్ చెక్ చేసుకోవడానికి నిన్న షిఫ్ట్ 2 ఏదైతే ఉందో సో దాంతో కంపేర్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా నిన్న షిఫ్ట్ 2లో విచ్ ఈస్ ద లార్జెస్ట్ బాక్సైట్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా అని అడిగారు. సో ఈ రోజు షిఫ్ట్ 2లో కూడా సేమ్ క్వశ్చన్ రిపీట్ అయిందని చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి విచ్ కంట్రీ రీసెంట్లీ హానర్డ్ PM నరేంద్ర మోడీ. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని ఏ కంట్రీ తన హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్ ఏదైతే ఉందో జయేద్ మెడల్ సో దాంతో సత్కరించింది అని అడుగుతున్నారు. ఇది నిన్నే మనం డిస్కస్ చేసాం. యాక్చువల్గా నిన్న షిఫ్ట్లో ఏం అడిగారంటే ప్రతిభా పాటిల్. సో ప్రతిభా పాటిల్ని ఏ కంట్రీ హయ్యెస్ట్ ఆనర్ అవార్డ్ ఇచ్చింది అని అడిగారు. సో అక్కడే మనం క్రొయేషియా గురించి మాట్లాడాం, ఎవరైతే ఉన్నారో రామ్నాథ్ కోవింద్. సో అట్లనే మనం అక్కడ నరేంద్ర మోడీ గురించి కూడా డిస్కస్ చేసాం. సో నరేంద్ర మోడీకి 2019లో
యుఏఈ ఏదైతే ఉందో ఆ కంట్రీ తన యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ని ఇవ్వడం జరిగింది. సో ఏ కంట్రీ ఈ జాయద్ మెడల్ని ఇచ్చింది అంటే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో ఈ కంట్రీ, సో ఈయనకి హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇవ్వడం జరిగింది. దీనితో పాటు ఇంకా ఏ కంట్రీ తన యొక్క మెయిన్ అవార్డ్ని, తన కంట్రీ యొక్క హైయెస్ట్ అవార్డ్ని సో నరేంద్ర మోడీకి ఇవ్వడం జరిగింది అంటే అమెరికా ద లీజియన్ ఆఫ్ మెరిట్ అనే అవార్డ్ని సో యూఎస్ఏ ఎవరికి ప్రదానం చేసిందంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి ఇచ్చింది. నెక్స్ట్ సర్వశిక్ష అభియాన్. సో నిన్న కూడా మనకి సర్వశిక్ష అభియాన్ రిలేటెడ్ క్వశ్చన్ సో మనం డిస్కస్ చేసాం. సో సేమ్ థింగ్ ఇక్కడ ఏం అడుగుతున్నారంటే సర్వశిక్ష అభియాన్ వాజ్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్, సో ఏ సంవత్సరంలో స్థాపించబడింది అని. సో సర్వశిక్ష అభియాన్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 2001. నిన్న షిఫ్ట్లో సర్వశిక్ష అభియాన్ ప్రకారం సో ఈ స్కీమ్లో ఎంత ఏజ్ నుంచి ఎంత ఏజ్ వరకు పిల్లలు చదువుకోవచ్చు, సో ఎవరు అర్హత అని అడిగారు. సో 6 to 14 years, 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉంటారో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ టు గెట్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. సో మనకి ప్రాథమిక విద్య ఏదైతే ఉందో 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకి సో ఈ సర్వశిక్ష అభియాన్ పథకం ద్వారా సో ఈ విద్యని అందిస్తున్నారనేది దీని మెయిన్ ఎయిమ్. సో అది అడిగారు నిన్న. సో అక్కడే మనం ఇంకా డిఫరెంట్గా చెప్పుకున్నాం సమగ్ర సర్వశిక్ష అభియాన్ అని చెప్పి. సో దాని గురించి డిస్కస్ చేసాం. సో అప్పుడే వీటి గురించి కూడా చెప్పుకున్నాం. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి సో మనకి డిఫరెంట్గా ఏం అడిగారంటే సర్వశిక్ష అభియాన్ ఇయర్ అడిగారు. సో ఇయర్ వచ్చేసి మనకి 2001. నెక్స్ట్ వచ్చేసి ఆ మేల్ స్టోన్ డాన్సింగ్ ఫిగర్. సో ఏదైతే నటరాజ బొమ్మ నాట్యం చేస్తున్న నటరాజ బొమ్మ ఏదైతే ఉందో సో అది ఏ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సింధు నాగరికత యొక్క ప్రదేశంలో దొరికింది అని అడిగారు. సో ఏ ఐవీసీ సైట్లో దొరికింది అంటే హరప్పా. సో హరప్పాలో ఈ ఐవీసీ సైట్లో మనకి సో మేల్ డాన్సింగ్ నటరాజ ఎవరైతే ఉన్నారో సో ఆ యొక్క విగ్రహం ఏదైతే ఉందో అది ఫౌండ్ చేయబడింది హరప్పాలో. సో అట్లానే ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ టైం అంటే 28 నుంచి 13 షిఫ్ట్ చూసుకుంటే మనం కలెక్ట్ చేసిన క్వశ్చన్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సింధు నాగరికతకి సంబంధించి ఫస్ట్ టైం ఒక క్వశ్చన్ అడిగారంటే ఈ షిఫ్ట్లోనే. సో దట్టు హరప్పా మీద అడిగారు. సో హరప్పా మీద ఇంకేం క్వశ్చన్స్ అడగచ్చు అంటే సో మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సో ఏదైతే ఉందో సింధు నాగరికత ఏదైతే ఉందో దాంట్లో మొట్టమొదటి ప్రదేశం ఏది కనిపెట్టారు అంటే హరప్పానే. సో దీన్ని ఏ సంవత్సరంలో కనిపెట్టారని అడుగుతారు. సో మనకి 1921. సో 1921లో సో హరప్పా అనే దాన్ని కనిపెట్టడం జరిగింది. దయారాం సహాని. సో దయారాం సహాని హరప్పా సైట్ని ఎక్స్కవేట్ చేయడం జరిగింది. సో అట్లనే హరప్పాతో పాటు ఇంకొకటి సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లోనే అతిపెద్ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సైట్గా దేన్ని చెప్తారంటే మొహెంజదారో. సో మొహెంజదారోని కనిపెట్టింది ఎవరంటే రాకల్ దాస్ బెనర్జీ, ఆర్డి బెనర్జీ. సో ఆర్డి బెనర్జీ మనకి మొహెంజదారోని ఎక్స్కవేట్ చేస్తే సో దయారాం సహాని అనే ఆయన సో హరప్పాని ఎక్స్కవేట్ చేయడం జరిగింది. అట్లానే మనకి మొహెంజదారో అనగానే వెంటనే గుర్తొచ్చేది మహాస్నాన వాటిక, గ్రేట్ బాత్ అంటాం. సో మొహెంజదారోలో గ్రేట్ బాత్ని ఎవరు కనుగొన్నారు, సో గ్రేట్ బాత్ని ఎవరు ఎక్స్కవేట్ చేశారో అని అడుగుతారు. జాన్ మార్షల్. సో ఇలాంటివి ఒకసారి చూసుకుంటూ ఉండండి. అట్లనే ఇంకొక ఇంపార్టెంట్ వచ్చేసి మనకి మొహెంజదారో ఏదైతే ఉందో సో మొహెంజదారో అని కూడా గుర్తుపెట్టుకోండి. సో మొహెంజదారో ఏ ఇయర్లో ఎక్స్కవేట్ చేశారని అడుగుతారు. 1922. సో రెండు కూడా ఇయర్స్ పక్కన వస్తాయి. హరప్పా వచ్చేసి 1921లో. సో మొహెంజదారో ఎప్పుడు బయలుపడింది అంటే సో 1922లో. సో అట్లనే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకి కాళీబంగన్. సో ఇది కూడా ఇంపార్టెంట్. సో సింధు నాగరికతకి సంబంధించి కాళీబంగన్ అనే ప్రదేశం ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతారు. సో కాళీబంగన్ ఉన్నది రాజస్థాన్లో. ఇది దేనికి ఫేమస్ అంటే పాట్ మేకింగ్కి, కుండల తయారీ అంటాం కదా. సో పాట్ మేకింగ్కి ఫేమస్ ఏది అంటే కాళీబంగన్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్ ఏరియా. సో ఇలాంటి ఇంపార్టెంట్ ప్రదేశాలు ఏవైతే ఉంటాయో అట్లనే మనకి ధోల్వీరా అంటాం. సో ధోల్వీరా ప్రదేశం ఎక్కడ ఉంది అని అడుగుతారు. ఐవీసీకి చెందిన ధోల్వీరా ప్రదేశం ఎక్కడ ఉంది అని అడుగుతారు. గుజరాత్.
సో అడిగితే కంప్లీట్గా మనకి ప్లేస్ అడుగుతారు. సో లేకపోతే మనకి ఈ మొహంజదారోలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ని మనం కనుక్కున్నాం. సో అది వచ్చేసి బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్. సో మనకి బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ కానీ బియర్డ్ మ్యాన్ అంటాం. సో గడ్డంతో ఉన్న పర్సన్ బియర్డ్ మ్యాన్ కానీ బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ కానీ మహాస్నాన వాటిక కానీ ఇవన్నీ కూడా కనుక్కున్నది ఎక్కడ అంటే మనకి మొహంజదారోలో. సో హరప్పాలో బుల్లాక్ కార్ట్ అంటాం, ఎడ్ల బండి కానీ గ్రానరీస్ అంటాం, ధాన్యాగారాలు గ్రానరీస్. సో గ్రానరీస్ కానీ ఇవన్నీ కూడా కనుక్కున్నది నటరాజ్ స్టాట్యూ ఇవన్నీ కూడా కనుక్కున్నది ఎక్కడ అంటే హరప్పాలో. సో ఇలాంటివి మనకి చాలా ఇంపార్టెంట్. రైస్ హస్క్ అంటాం, బియ్యపు పొట్టు. సో ఈ బియ్యపు పొట్టుని ఎక్కడ కనుక్కున్నారు అని అడుగుతారు. రోపాలియా, బన్వాలి. సో రోపార్, బన్వాలి ఏ ప్లేస్లో కనుక్కున్నారు. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఒకసారి చూసుకోండి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఐవీసీ సైట్స్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికతకి సంబంధించిన సైట్స్ని ఒక్కసారి చూసుకోండి, ఎందుకంటే జస్ట్ స్టార్టింగే కాబట్టి ఈ కాన్సెప్ట్ మనకి. సో నెక్స్ట్ హార్డ్ క్వశ్చన్స్ పడితే మనకి సైట్స్ నుంచి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో సో వాటి నుంచి పడే ఛాన్సెస్ ఉన్నాయి. హరప్పా, మొహంజదారో ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయంటే పాకిస్తాన్లో ఉన్నాయి. సో మనకి కాళీబంగన్ కానీ, ధోల్వీరా కానీ, రోపార్ కానీ, సో బన్వాలి కానీ, సో ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే మనకి ప్రస్తుతం ఇండియాలో ఉన్నాయి. సో ఏ సైట్స్ ఎక్కడ ఉన్నాయి అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ద ఓటింగ్ ఫర్ ద లోక్సభ ఎలక్షన్స్. మనకి 2019లో సో ఏవైతే ఎలక్షన్స్ జరిగాయో సో టోటల్గా ఎన్ని నియోజకవర్గాల్లో జరిగాయి. 2019లో లోక్సభ ఎలక్షన్స్ ఎన్ని నియోజకవర్గాల్లో జరిగాయని అడిగారు. హౌ మెనీ కాన్స్టిట్యుయెన్సీస్ అని అడిగారు. సో టోటల్గా ఎన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో జరిగాయంటే 59 నియోజకవర్గాల్లో 2019లో మనకి ఫైనల్ ఫేజ్ ఆఫ్ లోక్సభ ఎలక్షన్స్ అనేవి జరిగాయి. నెక్స్ట్ వచ్చేసి వెన్ వాజ్ ద సుప్రీం కోర్ట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బ్రిటిష్ ఇండియా. సో కొంతమంది మనకి మద్రాస్ హైకోర్ట్ అని పెట్టారు, సో కొంతమంది సుప్రీం కోర్ట్ అని పెట్టారు. సో యాక్చువల్గా ఎక్కువ స్టూడెంట్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మాకు సుప్రీం కోర్ట్ రిలేటెడ్ క్వశ్చన్ అని మాత్రం తెలుసు. సో దాని మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. సో మనకి సుప్రీం కోర్ట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే 1774లో ఎస్టాబ్లిష్ అయింది. ఎక్కడ అంటే కల్కత్తా. సో ఫస్ట్ దీనికి ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించింది ఎవరు, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఫస్ట్ ఎవరు అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ సర్ ఎల్జిమ్ ఇంపే. సో సర్ ఎల్జిమ్ ఇంపే ఎవరైతే ఉన్నారో సో ఆయన మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తిగా మనకి సో సుప్రీం కోర్ట్ న్యాయమూర్తిగా బిఫోర్ ఇండిపెండెన్స్ వ్యవహరించడం జరిగింది. సో ద నెక్స్ట్ వచ్చేసి వాట్ వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు డిక్లేర్డ్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద సోవియట్ యూనియన్. నిన్న వచ్చేసి మనకి యూఎస్ఎస్ఆర్లో టోటల్ కంట్రీస్ గురించి అడిగారు, లేదా ఏ కంట్రీ విడిపోయింది ఇలాంటి క్వశ్చన్ అడిగారు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి యూఎస్ఎస్ఆర్లో ఫస్ట్ ఏ కంట్రీ విడిపోయింది అని అడుగుతున్నారు. సో మనకి యూఎస్ఎస్ఆర్లో టోటల్గా 15 కంట్రీస్ ఉన్నాయి. సో 15 కంట్రీస్లో మొట్టమొదటిగా విడిపోయింది ఏది అంటే లిథువేనియా. సో లిథువేనియా ఏదైతే ఉందో సో ఈ కంట్రీ మనకి సో యూఎస్ఎస్ఆర్ నుంచి ఫస్ట్ స్వతంత్రం ప్రకటించుకున్న కంట్రీగా చెప్పచ్చు. సో నిన్న మనం అజర్బైజాన్, అర్మేనియా, ఉక్రెయిన్ సో వీటి గురించి కొంచెం డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ ఫేజ్లో మేబీ క్వశ్చన్ రిపీట్ అయితే కనుక వీ విల్ సీ వాట్ ఈస్ ద యూఎస్ఎస్ఆర్. సో యూఎస్ఎస్ఆర్లో ఈ 15 కంట్రీస్ ఎట్లా విడిపోయాయి అనే దాని మీద కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ యూఎస్ఎస్ఆర్ మీద స్టార్ట్ చేశారు కాబట్టి మేబీ దాని రిలేటెడ్ అంటే రష్యా రిలేటెడ్ క్వశ్చన్స్ అడగచ్చు, లేదా ఈ రీసెంట్లో 2020లో ఒక న్యూస్ ఏంటంటే ఉక్రెయిన్ గురించి ఉంది. సో ఉక్రెయిన్కి రష్యాకి మధ్య 2014లో వార్ అనేది స్టార్ట్ అయింది. సో 2014లో రష్యాకి ఉక్రెయిన్కి మధ్య యుద్ధం అనేది స్టార్ట్ అయింది, ఉక్రెయిన్ వార్. సో దానివల్ల రెండు కంట్రీస్ కూడా సివిలియన్గా కానీ ఆర్మీ పరంగా కానీ చాలా స్ట్రగుల్ అయ్యాయి. సో 2020లో మళ్ళీ ఆ వార్కి సంబంధించి కొంత రిలేటెడ్ న్యూస్ అనేది రావడం జరిగింది. సో న్యూస్ రిలేటెడ్ ఉంది కాబట్టి ఈ కాన్సెప్ట్ మీద అడుగుతున్నాడు కాబట్టి మేబీ నెక్స్ట్ అడిగే ఛాన్సెస్ ఉన్నది ఉక్రెయిన్ అని అనుకోవచ్చు. సో ఉక్రెయిన్ కానీ రష్యా కానీ లేకపోతే వార్ జరిగిన ఇయర్ కానీ. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఫీమేల్ లిటరసీ ఇన్ ఇండియా. సో 2011 ఏదైతే మనకి ఉందో సెన్సస్ ప్రకారం సో ఫీమేల్ లిటరసీ ఎంత, స్త్రీ అక్షరాస్యత వచ్చేసి మనకి 65.5%. సో ఫీమేల్ లిటరసీ 65.5%గా ఉంది. సో మనం ఇప్పటిదాకా ఏవైతే షిఫ్ట్ 1 అదే ఫేజ్ 1కి సంబంధించి సో 28 డిసెంబర్ నుంచి ఈ రోజు వరకు ఏవైతే ఎగ్జామ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయో సో అన్ని వీడియోస్ కూడా సంబంధించి పీడిఎఫ్ తెలుగు యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ రెండు కూడా మనం పీడిఎఫ్ అనేవి టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం. సో ఆ టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో దాన్ని ఒకసారి క్లిక్ చేసి ఆ క్వశ్చన్స్ అనేవి ఒకసారి పర్టికులర్గా మీరు చూడండి. సో మీరు ఏ జోన్లో వీక్గా ఉన్నారో సో ఆ జోన్కి సంబంధించిన
క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఒకసారి తరోగా రివైజ్ చేయండి. సో ఎవరైతే సెకండ్ ఫేజ్ ఎగ్జామ్ రాస్తున్నారో సో వాళ్ళకి ఇది చాలా హెల్ప్గా ఉంటుంది. సో ఒక్కసారి ఈసారి ఏంటి అంటే ఇప్పటి వరకు జీకే రిలేటెడ్ ఎక్కువగా చూసాం. సో 1 లేదా 2 షిఫ్ట్స్ మాత్రమే మనం హార్డ్గా చూసాం ఓవరాల్గా. సో ఓవరాల్గా 2 లేదా 1 షిఫ్ట్ మాత్రమే హార్డ్గా ఉన్నాయి. మేబీ మనకి ఎవరైతే ఇంకా సెకండ్ ఫేజ్ రాస్తున్నారో, సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుందో 16th నుంచి, సో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ప్యాటర్న్ ఇలా ఉండొచ్చేమో అనేది ఒక ఎక్స్పెక్టేషన్. రెండోది ఏంటంటే ఇంతగానో మనకి సైన్స్ని ఎక్కువగా టచ్ చేయడం అనేది జరగలేదు. సో మేబీ సైన్స్ మీద కానీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కానీ ఈ 2 ఓరియంటేషన్ మీద కానీ పేపర్ ఉండొచ్చు అనేది ఒక ఎక్స్పెక్టేషన్. సో కరెంట్ అఫైర్స్, సైన్స్, సో ఈ క్వశ్చన్స్, ఈ 3 జోనర్స్ నుంచి కూడా ఒక్కసారి మీరు రివైజ్ అనేది ఇవ్వండి. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది మేబీ. సో హ్యాపీ పొంగల్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్ హూ ఆర్ అటెంప్టింగ్ దట్ సెకండ్ ఫేజ్. సో సెకండ్ ఫేజ్ ఎవరైతే వెళ్తున్నారో సో ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సో మీరు ఏదైతే జిఎస్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తున్నారో సో దాంట్లో మెయిన్ థింగ్ ఏంటి అంటే ఒకటి, ఎవరికైతే ఎక్కువ గుర్తుండట్లేదో సో వాళ్ళు ఏం చేస్తారంటే రిలేటివ్గా చదవండి. ఒక కాన్సెప్ట్ రిలేటివ్గా చదవండి. సో దానివల్ల ఏంటంటే మీకు ఆప్షన్స్ చూసినా, కాన్సెప్ట్ చూసినా ఎగ్జామ్లో కొంచెం ఈజీగా ఆన్సర్ చేయడానికి ఉంటుంది. థ్యాంక్ యూ.